అందరికీ శుభం. శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో అవసరమైన భక్తులకి సత్య సందేశం. మకర రాశి వారికి శని యొక్క చెడు పీరియడ్ ఎప్పుడెప్పుడో తెలుసుకోవాలంటే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశీస్సులతో ముందుగా ఇప్పుడు మనం శని పీరియడ్ అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి తన బుద్ధిని శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానముతో భగవంతుని చేరటానికి ఈ భూమిపై పుట్టింది. 100 చెడుకర్మలైన జ్ఞానాగ్నిలో మాత్రమే దహించిపోతాయన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే శని భగవానుడు మన జీవితంలో మనం ఎంత లౌకిక జ్ఞానాన్ని ఎంత పారమార్థిక జ్ఞానాన్ని పొందినామో కొలవడానికి శని పీరియడ్ పెట్టింది. ఏలినాటి శని అంటే ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది, మన విద్యాభ్యాసంలో సంవత్సర పరీక్షలాగా. ఇక అష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 6 నెలల పరీక్షలాగా. ఇక అర్ధాష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 3 నెలల పరీక్షలాగా. ఇవి ప్రతి వారి జీవితాల్లో ప్రతి 30 సంవత్సరాలలో ఒక మారు ఈ 3 పీరియడ్లు వస్తుంటాయి. ఈ పీరియడ్లో మనకు శారీరక మానసిక కష్టాలు కలుగుతుంటాయి. ఈ కష్ట నష్టాల వల్ల మన చెడు కర్మ తొలుగుతుంది. దాని స్థానంలో అనుభవ జ్ఞానం ఆత్మజ్ఞానం నిండుతుంది. మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మన పూర్వ జన్మ చెడు కర్మల తీవ్రత కొంత తగ్గుతుంది. శనీశ్వరుని మంచి చేసుకోవడానికి కొన్ని సులభ మార్గ పద్ధతులను శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు సూచించారు, అందించారు. వాటిని పాటించితే ఏ రోజుకు ఆ రోజు మన పరిస్థితులు చక్కబడతాయి. ఈ సంకల్పాన్ని 40 రోజులు వింటూ పఠించండి. ఓపిక ఉన్నవారు 3 వేలలందు వింటూ పఠించవచ్చు. మీకు వీలైన సమయాల్లో వింటూ పఠించండి. మీరు శ్రీ స్వామివారి రక్షణ పరిధిలో ఉంటారు, రక్షణ పొందుతారు. తప్పకుండా వింటూ పఠించండి. కలిమాశక్తుల ప్రభావం సామాన్యంగా లేదు, ప్రపంచవ్యాప్తంగా బలీయంగా ఉంది. ఎన్ని సంపదలున్నప్పటికీ వాటిని కొన్ని సందర్భాల్లో కలిమాయ శక్తులు పొందనీయవు. కాబట్టి కలిమాశక్తుల నుండి బయటపడాలంటే శ్రీ స్వామివారి రక్షణ పొందండి. మీ శని దోషాలు తగ్గుతవి, పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. పఠించిన వారందరికీ నవగ్రహ దోషాలు తగ్గుతవి, కలిమాయ దరిచేరదు. ఇప్పటి వరకు అనేక మంది ఎవరికి కావాల్సిన మంచి ఫలితాలను వారు పొందినారు, పొందుతున్నారు. మీరు కూడా పొందే ప్రయత్నం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ దినదినాభివృద్ధి కలుగుతుంది. కలగాలని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని మేము కూడా కోరుతున్నాం. ఇది మా సంకల్పం, మా శుభాశీస్సులు కూడా మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మీరు మకర రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఎప్పుడో తెలుసుకుని జాగ్రత్త పడండి. మకర రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఈ విధంగా ఉంటాయి. మకర రాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు: 1వది 16/11/2017 నుండి 17/4/2025 వరకు ఏలినాటి శని ఉంటాడు, ఇది చెడు సమయం. 2వది 17/4/2025 నుండి 18/6/2027 వరకు 3 శని ఉంటాడు, ఇది మంచి సమయం. 3వది 18/6/2027 నుండి 24/4/2030 వరకు అర్ధాష్టమ శని, ఇది చెడు సమయం. 4వది 29/5/2032 నుండి 6/7/2034 వరకు 6వ శని ఉంటాడు, ఇది మంచి సమయం. 5వది 20/8/2036 నుండి 15/10/2038 వరకు అష్టమ శని, ఇది చెడు సమయం. 6వది 28/9/2041 నుండి 31/12/2043 వరకు 11 శని ఉంటాడు, ఇది మంచి సమయం. ఈ శని సమయంలో శని మీకు అనుకూలించాలంటే ఇప్పుడు మీరు వినుకుంటూ పఠించవలసిన సంకల్పం: ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఓం శ్రీం కుమిదిని శనీశ్వరాయ నమః. మకర రాశ్యాధిపతి అయిన శని బలం నాకు పెరగాలని, ఈ రోజున్న తిథి వారం నక్షత్రం నాకు అనుకూలించాలని,
నాకు నవగ్రహ దోషాలు తగ్గాలని, కలిమాయ తొలగాలని, కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. నా పూర్వ జన్మల్లో నేను తెలిసి తెలియక చేసిన చెడుకర్మల వల్ల ప్రాప్తించిన దోషాలేమైనా ఉంటే అవన్నీ తొలగాలని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగాలని, నాకు నా పిల్లలకు దినదినాభివృద్ధి ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాకు లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. మీడియా, సోషల్ మీడియా ద్వారా కలిమాయ శక్తుల ప్రభావం నాపై, నా పిల్లలపై పడకుండా మంచి జ్ఞానాన్ని మాత్రమే నేను, నా పిల్లలు పొందగలగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు, నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ నా సంకల్ప యజ్ఞాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందు ఉంచుతున్నాను. నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని, జ్ఞానం పెరగాలని, శ్రీ స్వామివారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను, పఠిస్తున్నాను. ఇది మమ సంకల్పము. ఇప్పుడిది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అన్నాజయ్య గారి కోరిక మేరకు అన్నాజయ్యకు తన గురించి మరియు కాలజ్ఞానం గురించి బోధించినటువంటి కాలజ్ఞానము 6వ భాగం. ఇది వినండి. ఒక్క మాసీదులో నొక వింత పంది జన్మించి తురకలా సందులందూరి కొంపలా జొరబడి గురగూరలాడు దాని జంపంగ ముసల్మానులా మూక వెంటబడుంగాని వింతగా నదియు కనిపించినట్లుండి కను బ్రాహ్మినురుగు చిక్కినట్లే తోచి చిక్కకపోవు ఇట్లు తూరష్కూలనెంతో దవ్వునుకు గొనిపోయి కృష్ణయొడ్డున మాయమగును. వారిలో వారికి వైరాలు పెరిగి అచ్చోట నతి భీకరాహవంబగును చత్తురు మ్లేచ్చులు సహస్రములుగా. ఇలాంటివే వింతలెన్నెన్నో పుట్టు 5 నాగయ్య అబ్బురంబడగా వేదాలు శాస్త్రాలు వినిపించునయ్యా. మార్కాపురము వద్ద మహిమ దీపింప బంగారు టెద్దులు ప్రభవించునయ్యా. ఆదోనిలో ప్రజలందరూ వినగా కొక్కార కోయని కూయును కప్ప కలికి మాగండగు కందుకూరునను మందాడలో మేక మనిషిగా మారు వినుకొండ సీమలో కనకంబు పెరుగు కనకాద్రి చెంగట కలహంబు జరుగు ఒక స్త్రీకి వింతగా నొక కాన్పునందే నిసువులు 4 పొసగబుట్టెదరు. దాసులు యోగులు దాగిన వేళ ముసుగు దాసులు వచ్చి మోసగించెదరు. ఉల్లిగడ్డకు గూడనుపదేశమిచ్చు ఉత్తుత్త గురువులే నూర్వి జెల్లెదరు. దొడ్డవారందరూ దుశ్శీలురుగను ఆచారవంతులు అనాచారులుగను మారిపోదురు కలి మహిమంబు చేత. వర్ణాధికులకు విపత్తులే గలుగు వర్ణహీనులకెంతో ప్రాధాన్యమబ్బు. ఊరూరనొక శక్తి ఉద్భవింపంగా జంబు కంబులు గూయు జాము జామునకు కాకులు గ్రద్దలు గగన భాగంబున కూయు గుంపులు గట్టి రేయింబవల్లు.
అప్పుడు శ్రీశైలమందున్న ఎట్టి రాతి కంబము మీది ప్రతిమ మాటాడు మల్లయ్య కన్నుల మంటలేరాలు భ్రమరాంబ కన్నీరు వరదలై పారు. త్రాహి త్రాయటంచు ధర్మదేవతయు పాహి పాయటంచు భక్తలోకమును శ్రీశైలనాథుని సేవింపవచ్చు అదియనా సరికొత్త అవతారమునకు వీరభోగ వసంత విభుని రాకకును సరి అయిన అదనుగా నెరుగుమన్నాజీ. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీం శ్రీమద్ విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.